రే ఏంటది ఏం కదా మాట్లాడతావు ఏం అవసరం లోపల పెట్టు పెట్టరా దాంతో ప్రాబ్లం అవుతుంది. రే పసి పెట్టరా. నేను దీనిలాగే ఒక ఆయుధం చెప్పిన పని చేసే వెళ్తా. ఈ నా కన్న కొడుకురా. ఆహా, అయితే ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అన్నా కోటి ఏనా రేణుక ఆశ్రమంలో అన్నది కాదన్నా, నా భార్య. వీడు నా సొంత కొడుకన్నా. డబ్బు కోసం ఏదైనా చేస్తానన్నా కానీ ఇది చేయలేనని ఇప్పుడే వీడి వల్ల తెలిసిందన్నా. వాళ్ళని వదిలేనా దూరంగా వెళ్ళి బతుకుతారు. కావాలంటే నన్ను ఏమైనా చేసుకోన్నా. ఆ బిడ్డ ప్రాణానికి నీ ప్రాణం అడ్డు పెట్టావు కాబట్టి నేను వదిలేస్తున్నాను. రమ్మన్నా నన్ను క్షమించన్నా. నిన్ను క్షమించడానికి నేను మహాత్ముని కాను, అన్ని ఓర్చుకోవడానికి పరమాత్ముని కాను. తప్పు ఏమాత్రం సహించలేని ఓ సాదాసీదా మనిషిని. నాన్న ఉండి లేకుండా బతికే జీవితాన్ని నీ బిడ్డకి ఇవ్వకు. ఇక నుంచి అయినా రేణుకని నీ బిడ్డని ప్రాణానికి ప్రాణంగా చూసుకో, లేదంటే నీకు ప్రాణమే లేకుండా పోతుంది. జై రేంజ్కి డబ్బు కోసం పనిచేసే నీలాంటోడు ఒక్కడుంటే ఆయన రేంజ్కి అభిమానంతో పనిచేసే నాలాంటోడు ఎంతమంది ఉంటారు? ఇదిగో నీ పాస్పోర్ట్స్, టికెట్స్. డబ్బు కోసం అబద్ధం ఆడారన్నారు కదా, మరి ఆ డబ్బు వెనకాల ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అసలు ఇదంతా రమ్మన్న పేరు చెడగొట్టడానికి జరిగిన కుట్ర. కీప్ ద క్లోజ్ షాట్. ఇదంతా చేసింది కాలేజ్ బాత్రూమ్ లో అన్కాన్షియస్ గా జాన్వి పడిపోయింది మేడం. హౌస్ కీపింగ్ అమ్మాయి చూసి వెంటనే నాకు ఫోన్ చేసింది. హై ప్రొఫైల్ కేసు కి ఈ హాస్పిటల్ అయితేనే సేఫ్ మేడం. హెవీ డోసెస్ ఆఫ్ డ్రగ్ యూస్ చేశారు మ్యామ్. మార్నింగ్ ఫస్ట్ సెషన్ కి అన్కాన్షియస్ అంటే ఖచ్చితంగా కాలేజ్లోకి వచ్చిన తర్వాత కాదు, ఇంట్లోనే తీసుకున్నారు. జాన్వి తీసుకున్న డ్రగ్ ని లోకల్ డ్రగ్ కాదు మ్యామ్, ఎల్ఎస్డి లాగా మనానక్రీ. కార్పొరేట్ సెక్టర్ లో ఇట్స్ వైట్ కామన్. ఆరు మ్యామ్ ప్రెసెంట్ కాన్షియస్ లోకి వచ్చారు. స్టిల్ ఐవీ ఫ్లూయిడ్స్ కంటిన్యూ చేస్తున్నాం. 2-3 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. నేను పర్సనల్ గా మాట్లాడాలి. హలో, జాన్వి మెడికల్ రిపోర్ట్స్ అన్ని నాకు కావాలి. అవి జస్ట్ నార్మల్ టెస్ట్. లేదంటే ఒక నార్కోటిక్ కేసును దాచిన దానికి హాస్పిటల్ మీద, కాలేజ్ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమంటారు? డ్రగ్స్ ఎక్కడ దొరికాయి నీకు? మన ఫ్యామిలీ స్టేట్ లో నాన్నకున్న పేరు ఏవి ఏవి గుర్తుకాలదా? ఏది అడిగితే అది నేను జైనికి ఇస్తూనే ఉన్నాను కదా. ఎలా అలవాటైంది ఈ డర్టీ థింగ్? చెప్పు. చెప్పినా నమ్మవు నువ్వు. ముందు నువ్వు చెప్పు.